నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నేను ఈ సమ్మర్ సీజన్ అయిపోయేలోపు మామిడి పళ్ళతోటి ఒక మంచి హెల్దీ రెసిపీ అయితే చెప్పడానికి వచ్చాను. సో ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ సూపర్ హెల్దీ. ఇది కాకపోతే ఏంటంటే ఇది షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, డయాబెటీస్, వాళ్ళు కొంచెం తక్కువ తీసుకుంటే బెటర్. సో ఈ రెసిపీకి మెయిన్ మనకు కావాల్సినవి మామిడి పళ్ళు, వీటితో పాటు చియా సీడ్స్, ఓట్స్, ఫ్లాక్స్ సీడ్స్, మిల్క్, మ్యాంగో, ఇవే కావాలి వీటికి. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా ఈజీ అనమాట. మీరంతా వినే ఉంటారు ఓవర్ నైట్ ఓట్స్ తినడం వల్ల మంచిది అని, కార్న్ఫ్లాక్స్, చాకోస్ ఇలాంటివి తీసుకోవడం కన్నా ఓట్స్ తీసుకోవడం వల్ల బలం. సో ఈ సీజన్ అయిపోయేలోపు మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేసి చూడండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నా ఫేవరెట్ అనమాట ఇది. సో ఇది మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకుని దానిలోనే కొద్దిగా ఓట్స్ వేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత, క్వాంటిటీ అనేం లేదు. వేసేసుకుని దానిలో 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ యాడ్ చేసుకోండి. చియా సీడ్స్ వల్ల మీకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో నేను చాలాసార్లు చెప్పాను ఆల్రెడీ. సో వీలైతే ఆ వీడియోలు కూడా ఒకసారి చూడండి. చియా సీడ్స్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 1 మామిడి పండు తీసుకోండి. ఆ పండుని కొంతమంది ఏంటంటే తొక్కతో తింటారు, కొంతమంది తొక్క లేకుండా తినడం ఇష్టపడతారు. సో మీకు ఎలా కంఫర్ట్ అయితే అలా అనమాట. మీరు తొక్కతో తింటే కనుక తొక్కతోటే చేయండి, లేదు అంటే తొక్క తీసేయండి. సో తొక్క తీసేసి నీట్గా పీసెస్గా కట్ చేసేసుకుని నేను వీటిని అంటే ఇది స్మూత్గా రావాలన్నమాట. దీని పల్ప్ మాత్రం మనం యూస్ చేస్తాం ఈ ఓట్స్ రెసిపీలో. సో నేనేం చేశానంటే ఈ చిన్న టైప్ ఆఫ్ మిక్సీ జార్ లాంటిది ఉంది, ఇది నేను తీసుకున్నాను. దీనిలో ఆ పీసెస్ వేసేయండి. పీసెస్ వేసేసి మిల్క్ కూడా కొద్దిగా యాడ్ చేసి ఇప్పుడు దాన్ని బాగా ఇలా అంటే సరిపోతుంది, దాన్ని చేతులతో లాగితే సరిపోతుంది అనమాట. అదే జ్యూస్ లాగా అయిపోతుంది సాఫ్ట్గా. ఇది అంటే కరెంట్ యూస్ చేయని మిక్సీ జార్ టైప్ అనమాట. దీన్ని మీరు చూసే ఉంటారు. వీటితోటి ఇంకా వాటర్ మిల్క్ ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. అలా లాగుతూ ఉంటే ఏమవుతుందంటే మొత్తం జ్యూస్లా వచ్చేస్తుంది. సో రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మీరు ఆ ఓట్స్, చియా సీడ్స్ వాటిల్లో వేసేయండి. యాడ్ చేసేసి బాగా కలిపేయండి. కొద్దిగా హనీ కూడా యాడ్ చేశాను నేను. మీరు హనీ యాడ్ చేస్తే చేయొచ్చు, స్కిప్ చేసినా పర్లేదు. ఎందుకంటే మ్యాంగోలో ఆల్రెడీ స్వీట్నెస్ అనేది ఉంటుంది. నేను ఇంకొంచెం ఎక్స్ట్రాగా కావాలి అని హనీ కూడా యాడ్ చేశాను అనమాట. సో యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేసాక ఇంకేముంది, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే, నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కనుక దాన్ని మార్నింగ్ కల్లా మీకు రెడీ అయిపోతుంది. సో మార్నింగే మీరు దాన్ని తీసేసి దానిపైన మీ ఇష్టం చక్కగా టాపింగ్స్ మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనేం చేశానంటే ఇంకొన్ని మ్యాంగోస్ వేసాను, మ్యాంగో పీసెస్ కట్ చేసి. అలా కొంతమంది ఏం చేస్తారంటే చక్కగా స్ట్రెయిట్గా ఇలా వేస్తారు, స్ట్రెయిట్గా మ్యాంగోస్, చియా సీడ్స్ ఇలాంటివన్నీ యాడ్ చేస్తారనమాట టాపింగ్స్. నేను అలా కాదు, అక్కడక్కడ ఇలా ఇష్టం వచ్చినట్టు వేసేసాను. పైన మీరు కూడా అలాగా మ్యాంగో పీసెస్ వేసేసి దాని తర్వాత దానిలోనే నేను కొంచెం పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఒక్కొక్క స్పూన్ వేసాను అనమాట నీట్గా. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. దానిలోనే 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేశాను అనమాట. ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసేసి నీట్గా దాని తర్వాత దీనిపైన నేను ఏం చేశానంటే మ్యూస్లీ కూడా యాడ్ చేశాను కొద్దిగా, టేస్ట్గా ఉంటుందని. దానిలోనే ఇంకా బ్లూబెర్రీస్ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేశాను, రోస్టెడ్ ఓట్స్, ఆల్మండ్స్ ఇలాంటివన్నీ మొత్తం ఇలా యాడ్ చేసేసాక చూసారు కదా ఎంత బాగుందో. ఇలా అయితే తయారైపోయింది. దీన్ని మీరు ఇలాగే స్పూన్ తోటి తిన్నా పర్లేదు, మొత్తం కలిపేసుకుని తిన్నా పర్లేదు. సో ఇదైతే రెడీ అయిపోయింది. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. ఎంతసేపు ఆ దోశలు, ఇడ్లీలు, బజ్జీలు ఇవేం తింటారు, అప్పుడప్పుడు ఇది కూడా ట్రై చేయండి. సీజన్ అయిపోకముందే ట్రై చేయండి. ఇదైతే చాలా బాగుంటుంది. నాకైతే చాలా టేస్టీగా అనిపించింది ఇది, ఎందుకంటే మ్యాంగోస్లో ఉండే ఆ స్వీట్నెస్, ఓట్స్ ఇవన్నీ చల్లగా చాలా బాగుంటుంది అనమాట. హెల్త్కి కూడా చాలా మంచిది. కాకపోతే ఏంటంటే డయాబెటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం కొంచెం తక్కువ తీసుకోండి, బట్ కొద్దిగానే తీసుకోండి. సో ఇదన్నమాట ఈ ఓట్ మీల్ రెసిపీ. ఇదైతే చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇది. సో ఇదండి ఈ వీడియో.
మీకు గనక స్కిన్ కేర్ గురించి కానీ హెయిర్ కేర్ గురించి కానీ లేదు అంటే హెల్తీ టిప్స్ చిన్నవి ఇలాంటివి ఏమైనా కావాలి అన్నా కూడా కామెంట్స్లో అడగండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.